భద్రాచలం పట్టణంలో గ్రీన్ భద్రాద్రి అనే స్వచ్ఛంద సంస్థ మనకు ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఇది అంటే వాళ్ళు ఇప్పుడు మాత్రం కాదు, వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగానే ఇది చేస్తున్నారు. సో ఊరు మొత్తం కూడా చూస్తే ఇక్కడ కూడా పచ్చదనంగా కనబడుతుందంటే దాంట్లో గ్రీన్ భద్రాద్రి భాగం కూడా ఎక్కువగానే ఉంది. అంటే దీంట్లో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు మన హరితహారం ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ నుంచి మొక్కలు నాటుతున్నాము అవన్నీ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే హరితహారం అంటే అఫారెస్టేషన్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యంగా చేయాలి అనేదే గవర్నమెంట్ ఉద్దేశం. ఎందుకంటే మనం ఈవెన్ ఇంటింటికి హౌస్ హోల్డ్కి కూడా ఒక 5 మొక్కలు కూడా ఇస్తుంటాం. సో అవి కూడా ఇస్తుంటే ఇవ్వడం దాకా గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది, కానీ తర్వాత పెంచి పోషించడం అవన్నీ కూడా ప్రజల బాధ్యత ఉంటుంది. సో అలానే ఇప్పుడు వీళ్ళు గ్రీన్ భద్రాద్రి వాళ్ళు నాటిన మొక్కలైతే ఎక్కువ మనకు సర్వేల్ పర్సంటేజ్ కూడా ఉంది. వాళ్ళు అంటే ఇప్పుడు 98% ఇప్పుడు నాటిన ఈ సంవత్సరం నాటిన 98% ఉందని చెప్తున్నారు. పాత వాటి దాన్ని కూడా 70% పైగా ఉన్నదని చెప్తున్నారు. సో వాళ్ళు నాటే సంఖ్య ఎంత ఉన్నా సరే బట్ వాళ్ళని మంచిగా అంటే వాచ్ అండ్ వాచ్ చేసి మొత్తం సర్వేలు అయ్యేటట్టు చూస్తున్నారు. సో వాళ్ళకు తరపు నుంచి కంగ్రాచులేషన్స్. సో ఇలానే ఊర్లో ఉన్న అందరూ కూడా ఎమినెంట్ సిటిజన్స్, అన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్, మన లయన్స్ క్లబ్ కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఇతర ఎమినెంట్ సిటిజన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి వాళ్ళు కూడా మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.